రామ్ ఫ్రెండ్స్. అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక్క మెతుకు ఉడికే అన్నంలోంచి తీసి అది దాన్ని అలా నొక్కి చూసి అది ఉడికిందో లేదో చెప్పొచ్చు కదా! అలానే ఒక షార్ట్ వీడియో చూసా నా ఫీడ్‌లోకొస్తే. దాంట్లో 2 స్టేట్మెంట్‌లు వింటేనే కంట్రోల్ కిరణ్ కంట్రోల్, కంట్రోల్ అని అనుకోవాల్సొచ్చింది. వక్ఫ్‌కి ఎవరైనా నాన్ ముస్లిమ్స్ విరాళాలు గాని దానాలు గాని ఇవ్వాలి అంటే హాయిగా ఇచ్చేవాళ్ళు. కానీ ఇక మీదట అలా ఇవ్వాలి అంటే 5 ఏళ్ళు కనీసం ఇస్లాంని అనుసరించాలంట. అలా అనుసరించే వాళ్ళు మాత్రమే దానాలు ఇవ్వాలంట. ఇది మరీ విచిత్రము. ప్రపంచంలో ఇట్లాంటి ఒక కండిషన్ని మనం ఏ దేశంలో కూడా చూసుండం. విరాళాలు, దానాలు కావాలి అంటే రిచ్ ముస్లిమ్స్ చేతిలో ఉన్న వక్ఫ్‌కే ఇవ్వాల్సిన అవసరం లేదు గంజాయి మొక్క. పేద ముస్లిమ్స్‌కి, మసీదులకి ఇవ్వచ్చు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో వక్ఫ్ లేదు. చైనా విత్తనంవి చైనాలో లేదని తెలీదా? చైనాలో లేదు, భారత్లో ఎందుకు ఉంది అని ప్రశ్నించకపోవడం మరి విడ్డూరం, విచిత్రం కదా. వక్ఫ్ ఆస్తులు పెరగకూడదు అని చెప్పి కేంద్రం కోరుకునేటప్పుడు ఆ విషయాన్ని నేరుగానే చెప్పేసేయచ్చు కదా. పేద ముస్లింల కోసం చట్ట సవరణ చేస్తున్నాము అని చెప్పి ఎందుకు చెప్పుకుంటుంది? వక్ఫ్ ఆస్తులు తగ్గుతున్నాయని నీకు అంత బాధగా ఉంటే నీ ఆస్తులన్నీ వక్ఫ్ రాసిచ్చే రాదు. సేమ్ క్వశ్చన్ నాకు కూడా. నీకెందుకు దేశం మీద, పేద ముస్లిమ్స్ మీద, హిందువుల మీద నరాన ద్వేషం ఉంది అని చెప్పేయచ్చు కదా. డిస్క్లైమర్ పాస్ చేసేయచ్చు కదా. ఎందుకు ఇలా నోటితో విసర్జించి చిల్లర ఏరుకుంటారు వీళ్ళు? పేద ముస్లిమ్స్ కోసం చేస్తున్నామని చెప్పుకోవడం ఏంటి? వాళ్ళే స్వయంగా వచ్చి డప్పులు కొట్టి జై మోదీ అని స్వీట్లు తింటున్నారు, పంచుకుంటున్నారు. కళ్ళు కనపడట్లేవా? చెవుడొచ్చిందా? స్వయంగా ఇలా బయటికి వచ్చి చెప్తుంటే వీళ్ళు ముస్లిమ్స్ కాదా? ఓ వీళ్ళకి అబ్దుల్లాలంటే ఓవైసీలు, రజాకర్లే కావచ్చేమో కదా. साहब मैं अपने वाक्यों को भिंडी बाजार में हमारा एक प्रोजेक्ट चाले है। हमारे प्रोजेक्ट में एक जगह है भिंडी बाजार के अंदर जो हमने 2015 में खरीदी। उस जगह को 2015 में लिया, 2019 में कोई नासिक का और अहमदाबाद का शख्स जाके बोलता ये जगह वक्फ है, बदलाव तो लाना होगा। तो ये सारे विजन जो गवर्नमेंट ने लिए हैं, दाऊदी बोहरा कम्युनिटी उसका बहुत सपोर्ट भी करती है और आपसे बहुत शुक्रगुजार हैं हम इस चीज़ के लिए। हम उसी राह के ऊपर इसकी कोशिश कर रहे हैं और मैं वापस से बहुत बहुत धन्यवाद करता हूं आपका कि आपने ये बिल और ऐसे बहुत से कठिन बिल जो आते रहते हैं, बहुत बहुत धन्यवाद। ఆల్సో వీళ్ళు ఏనాడు లవ్ జిహాద్ బారిన పడిన అమ్మాయిల కోసం మాట్లాడరు. పెళ్లి చేసుకుని వాళ్ళ ఆస్తులు రాయించేసుకుని ఇంట్లో నుంచి తరిమేస్తే వక్ఫ్ అని చెప్తే నోళ్లు తెరవరు. న్యాయం చేయమని అడగరు. హిందూ ల్యాండ్ యాక్ట్ ఎందుకు లేదు అని అడగరు. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి అని అడగరు. సరే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ పక్కన పెడితే మన దేశంలోనే వెస్ట్ బెంగాల్లో హిందువుల్ని తరిమి తరిమి కొడుతుంటే నోట్లో ఫెవికాల్ పెట్టుకొని కూర్చుంటారు. మరీ మీరు అడిగారనుకోండి, వక్ఫ్ అమెండ్మెంట్ తెచ్చారు, చేంజెస్ చేయడం తప్పు కదా, అబ్దుల్లాలు ప్రతిఘటించారు, అది తప్పెలా అవుతుంది, మోదీయే తప్పు చేశాడు అని కూడా అనగల మేధావులు వీళ్ళు. ఇప్పటి వరకు వక్ఫ్ పేద ముస్లిమ్స్కి ఎన్ని స్కూళ్ళు కట్టించింది, హాస్పిటల్స్ కట్టించింది, ఎంతమంది పేద పిల్లలను చదివించింది, ఎందరికి ఉపాధి కల్పించింది అనే ప్రశ్న వీళ్ళు వేయరు ఇప్పుడు. అదే మీరు ఒక గుడి కడుతున్నాం అనుకోండి, అది కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు రూపాయో, 10 రూపాయలో, 100 రూపాయలో ఇచ్చి నా రాముడికి నేను గుడి కట్టుకుంటున్నాను అని గుడి కట్టుకుంటే, ఒక చిన్న పిల్లాడు నాకు గుడి వద్దు, బడి కావాలి, దేవుడు వద్దు, ఏమొద్దు, హాస్పిటల్స్ కట్టచ్చు, గుడులు ఎందుకు అనే వీడియోలు మాత్రం తెగ ప్రచారం చేసి మాట్లాడేస్తాయి ఈ ముష్టి మోకాలు. ఇప్పుడు మాత్రం ఎన్ని హాస్పిటల్స్ కట్టారు, ఎన్ని బడులు కట్టారు, ఎంతమందికి ఆపరేషన్లు చేయించారు, ఎంతమంది పిల్లల్ని చదివించారు, ఎందరికి ఉపాధి కల్పించారు అనే ప్రశ్న వేయరు. ఒక మతపరమైన యాక్ట్ ఎందుకు ఉంది అని ప్రశ్నించాల్సింది పోయి మార్పులు తీసుకొస్తే, వేలాది మంది అభిప్రాయాలు సేకరించి మార్పులు తీసుకొస్తేనే ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఇంత కడుపు మండిపోతుందంటే మీకు ఇప్పుడు అర్థమైందా వీళ్ళు ఎంతటి నీచిలో? ఇలాంటి వాళ్ళ వీడియోలు చూసే ప్రతి ఒక్కరూ ఈ ద్వేషాన్ని పెంపొందించడంలో భాగస్వాములు అయినట్టే. Waqf amendment isn't Modi versus Muslim. It isn't Hindu versus Muslim. It is Pasmandas versus land grabbing Ashrafis. Poor Muslims versus rich Abdullahs. So next time, నేను ఒక గంజాయి మొక్కని, హిందూ ద్వేషిని, దేశద్రోహిని, నా వీడియోలన్నీ అబద్ధాలతో నిండి ఉంటాయి అని ఒక డిస్క్లైమర్ వీళ్ళు పెట్టుకోవచ్చు కదా. తర్వాత ఇలాంటి నీతులు చెప్పచ్చు కదా. ఇదే హిందూ లా యాక్ట్ అన్నారనుకోండి, ఇవే మొహాలు బట్టలు చింపుకొని రోడ్డు మీదకి పరిగెత్తుకుని వచ్చేస్తాయి. సో బీవేర్ ఆఫ్ సచ్ లయర్స్. నేను ఇలాంటి వాళ్ళకి ఒక్క వ్యూ, నా ఒక్క పైసా కూడా పోనివ్వను. వీళ్ళ ద్వేషాన్ని నేనే ఫండ్ చేయను. నా మీద నేనే భస్మాసుర అస్త్రం పెట్టుకోను. నా వేలితో నా కన్నే పొడుచుకోను.
మరి మీరేం చేస్తున్నారు?